అండి. మనం అన్నం వండినప్పుడు ఒక్కొక్కసారి అయితే ముద్దలా అయిపోతూ ఉంటుంది కదండీ! ఒక్కొక్కసారి అయితే ఇంకా వేసవికాలం వస్తుంది కాబట్టి అన్నం అయితే పొద్దున్న సాయంకాలానికి, సాయంకాలం పొద్దున్నదైతే మిగిలిన అన్నం అయితే మెత్తబడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా వీడియోలో చూపించినట్టు కొద్దిగా గనక మంచి నూనె గనక పోసామంటే ఇలా అన్నం ఉడికేటప్పుడు అన్నం అనేది ముద్ద అవ్వకుండా ఉంటుంది. అలాగే ఎక్కువసేపు కూడా పాడవకోకుండా కూడా ఉంటుందండి అన్నం. ఈ టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి మన దగ్గర కత్తెరలు అయితే అందరం వాడుతూ ఉంటాం కదండి. ఇవైతే అప్పుడప్పుడు తెగవండి, షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలా అయినప్పుడు మనం బయటకెళ్ళి సాన పెట్టించుకోకుండా ఇంట్లోనే ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందో ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ట్యాబ్లెట్స్ అయిపోయిన కవర్స్ వీటిని మనం ఇలా కట్ చేస్తామంటే కత్తెర అనేది బాగా షార్ప్గా తయారవుతుందండి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కనుక మనం కట్ చేసుకున్నామంటే కత్తెర అనేది చాలా షార్ప్గా తయారవుతుంది. చూసారు కదా ఎంత బాగా తెగిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్